వైసీపీ అధినేత సీఎం జగన్ ఇవాళ తన పార్టీ అభ్యర్థులను ప్రకటించనున్నారు. మధ్యాహ్నం గన్నవరం నుంచి బయలుదేరి ఇడుపులపాయ చేరుకోనున్నారు. అనంతరం తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించి 175 అసెంబ్లీ 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఇప్పటికే చాలా చోట్ల దాదాపు అభ్యర్థులను ఖరారు చేశారు. అయితే ఇవాళ వారిని అధికారికంగా ప్రకటించనున్నారు. ముందే ప్రకటించిన అభ్యర్థుల్లో సైతం పలువురిని మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ అధినేత సీఎం జగన్ ఇవాళ తన పార్టీ అభ్యర్థులను ప్రకటించనున్నారు. మధ్యాహ్నం గన్నవరం నుంచి బయలుదేరి ఇడుపులపాయకు చేరుకోనున్నారు. అనంతరం తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించి అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. పూర్తి వివరాలని మా ప్రతినిధి సుధీర్ లైవ్ ద్వారా అందిస్తారు. సుధీర్, గుడ్ మార్నింగ్ చందు. ఏదైతే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకరోజు పర్యటనలో భాగంగా ఇవాళ ఏదైతే కడప జిల్లా ఇడుపులపాయలో కూడా పర్యటించినారో, అయితే ఈ నేపథ్యంలో కూడా ఇడుపులపాయలో ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో ఆయన వస్తున్న నేపథ్యంలో కూడా ఏర్పాట్లన్నీ పూర్తి చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చూసుకుంటే కనుక ఇవాళ ఉదయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి స్వగృహం నుంచి కూడా దాదాపుగా 10 గంటల 45 నిమిషాలకు కూడా ఆయన కాన్వాయ్ ద్వారా ఏదైతే గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరి అక్కడి నుంచి కూడా దాదాపుగా 11 గంటల సమయంలో కూడా ఏదైతే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి చాపర్లో ఆయన కడప విమానాశ్రయానికి దాదాపుగా 12 గంటల సమయంలో కూడా చేరుకోనున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆయన కడప విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత కూడా అయితే ఇక్కడ కడపలో ఉన్నటువంటి కొంత ముఖ్యమంది నేతలతో కూడా ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి విశ్రాంతి సమావేశంలో కూడా కొంతమందితో ఆయన మాట్లాడే అవకాశాలు అయితే కనుక మనకు పూర్తిగా కనపడుతున్నాయి. అయితే అక్కడి నుంచి 12 గంటల 40 నిమిషాలకు కూడా ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కూడా ఏదైతే ఇడుపులపాయకు ఆయన చేరుకున్నారు. అయితే ఇడుపులపాయకు చేరుకున్నంతరం కూడా అక్కడ ఏదైతే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వద్ద దాదాపు చేరుకొని అక్కడ ఏదైతే ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 175 అసెంబ్లీ అలాగే 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా ఆయన వైఎస్ సమాధి సాక్షిగా కూడా ఈరోజు అయితే కనుక విడుదల చేయనున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ముఖ్యంగా ఇప్పటికే చూసుకుంటే కనుక ఇక కడపకైతే కనుక తానేటి వనిత హోంమంత్రి అలాగే కొంతమంది ముఖ్య నేతలు కూడా అలాగే మా మంత్రులు కూడా ఆయనతో పాటు కూడా ఈ ఏదైతే 175 అసెంబ్లీ అలాగే 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ప్రకటించే దాంట్లో కూడా వీళ్ళందరూ కూడా పాల్గొంటారని మనకైతే పూర్తిగా సమాచారం ఉంది. అయితే దాదాపుగా 1 గంట 45 నిమిషాలకు కూడా దాదాపుగా వీళ్ళందరూ కూడా ఇడుపులపాయకు చేరుకొని దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్దకు అందరూ వెళ్ళి దాదాపుగా ప్రత్యేక ప్రార్థనలు కూడా నిర్వహిస్తారు. ఆ ప్రత్యేక ప్రార్థనలంతా కూడా ఏదైతే లిస్టు ఉందో ఆ లిస్టు కూడా ఆయన సమాధి వద్ద పెట్టి కూడా దాదాపుగా ఒక 3-4 నిమిషాలు కూడా ప్రార్థనలు చేసిన అనంతరం కూడా ఒక మీడియా సమావేశంలాగా నిర్వహించి ఆ మీడియా సమావేశంలో కూడా మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 అలాగే 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు అయితే మనం ఇప్పటికే చూసుకుంటే కనుక గతంలో ఇప్పటికే కొన్ని అసెంబ్లీ స్థానాలు అలాగే కొన్ని పార్లమెంటు స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించారు. కానీ ఇందులో వీరే కన్ఫామ్గా ఉంటారా లేదా అన్న దానిపైన కానీ మళ్ళీ మారుస్తారా అనే దానిపైన కూడా ఉత్కంఠ అయితే ఉంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు వీక్గా ఉన్నారు. అలాంటి వ్యక్తులను కూడా మళ్ళీ మార్చి వేరే వ్యక్తులను వేసి వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చే దానిపైన కూడా అయితే కనుక సర్వత్రా ఉత్కంఠ ఉంది. అయితే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఫైనల్ జాబితాను అయితే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇడుపులపాయలో ఆయన ప్రారంభించినాడు. దాని తదనంతరం కూడా ఆయన ఏదైతే ఇడుపులపాయలో ఉన్నటువంటి గెస్ట్ హౌస్కి వెళ్తారో అక్కడ దాదాపుగా జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య నేతలతో అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి కొంతమంది మంత్రులతో కూడా ఆయన ముఖ్యంగా ఏదైతే ఒక సమావేశం ఏర్పాటు చేయనారు. అయితే ఏదైతే మనం చూసుకోవచ్చు ఈ ఏదైతే లిస్టు ప్రారంభించిన తర్వాత ఎవరైతే అలకలు పూనుతారో వాళ్ళందరినీ కూడా బుజ్జగించే ప్రయత్నం కూడా కొంతమందిని ఒక టీం ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా రానున్న ఎన్నికల సమయంలో కూడా అలాగే పార్టీ గెలిచిన అనంతరం కూడా కొన్ని చైర్మన్ పదవులు అలాగే కొన్ని ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని చెప్పి వాళ్ళని కూడా బుజ్జగించే ప్రయత్నాలు కూడా చేయమని చెప్పి ఈ సమావేశం నిర్వహించినారు. ఏదేమైనా సరే దాదాపు మధ్యాహ్నం 2 గంటల సమయంలో కూడా వీళ్ళందరూ కూడా ఇడుపులపాయ గెస్ట్ హౌస్లో కూడా వీళ్ళందరూ కూడా సమావేశమయ్యి దాదాపుగా ఈ 175 అలాగే
మొత్తంగా 25 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి, దాదాపుగా మనం ఇప్పటికే చెప్పుకున్నాం, దాదాపుగా వైనాట్ 175 అనే ఉద్దేశంతో కూడా ప్రజల్లోకి ముందుకు వెళ్ళాలి. ఈసారి ఖచ్చితంగా 175 స్థానాలు కూడా మనం కొట్టాలి అనే నేపథ్యంలో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డితో కనుక ముఖ్యమైన కార్యకర్త అనుచరులతో కూడా సమావేశం ఏర్పాటు చేయన్నారు. అలాగే మరోపక్క చూసుకుంటే కనుక ఇప్పటికే ఎన్నికల శంకారావాన్ని కూడా ఆయన ఇడుపులపై నుంచే ప్రారంభించే అవకాశాలు అయితే కనుక పెద్ద ఎత్తున కనబడుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే కనుక రోజుకు 2 సభలు లేదా 3 సభలు నిర్వహించేందుకు కూడా మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఆయన రోజుకు 2 లేదా 3 సభలను ఏర్పాటు చేసి దాదాపు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏం చేసిందనే దాన్ని కూడా పూర్తి స్థాయిలో తీసుకెళ్లేందుకు కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే మరోపక్క చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో, ఈ మేనిఫెస్టోని కూడా పూర్తి స్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఏదైతే సమాధి వద్ద కూడా మేనిఫెస్టోని రిలీజ్ చేస్తారని చెప్పి ఊహాగానాలు అయితే ఉంటాయి. అయితే మేనిఫెస్టో ఈసారి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే పేద ప్రజల కోసం ఎటువంటి సంక్షేమ పథకాలు తీసుకొస్తారు, అలాగే ఇప్పటికే గతంలో చూసుకుంటే కనుక ఏదైతే నవరత్నాలను తీసుకొచ్చారో ఆ నవరత్నాల్లో భాగంగా కూడా ఈసారి కూడా ఎటువంటి సంక్షేమ పథకాలు పేద ప్రజలకు ఎలా ఉండబోతుంది, అసలు గతంలో నవరత్నాల మాదిరిగానే ఉంటుందా లేకపోతే కనుక ఈసారి డిఫరెంట్గా ఉంటుందా దానిపైన కూడా మేనిఫెస్టో పైన కూడా పూర్తిగా అయితే కనుక సర్వత్రా ఉత్కంఠత అయితే ఉంది. ఏదేమైనా చూసుకుంటే కనుక ఈరోజు మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి 175 అసెంబ్లీ అలాగే మొత్తంగా 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల లిస్ట్ అయితే కనుక ఈరోజు రిలీజ్ కాబోతుంది. మొత్తంగా ఇడుపులపై వేదిక చేసుకొని ఈరోజు అయితే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనుక ఈ లిస్ట్ అయితే రిలీజ్ చేయనున్నారు చందు. అయితే శ్రీధర్, ముఖ్యంగా ఏదైతే అభ్యర్థుల ప్రకటన తర్వాత కూడా ప్రచారానికి సంబంధించి పూనుకోనున్నట్టు తెలుస్తుంది. ఎలా ఉండబోతుంది ప్రచారం, దీనికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అదే ప్రస్తుతానికి మనం చూసుకుంటే కనుక ఇప్పటికే ఆయన ఏదైతే 175 అలాగే 25 పార్లమెంట్ స్థానాలు అందరినీ ప్రకటించిన తర్వాత ఒక ముఖ్యమైన సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఎవరైతే టికెట్ రాని నేతలు ఉంటారో వాళ్ళందరినీ కూడా బుజ్జగించే పనిలో కూడా కొంతమంది ఒక టీమును కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ టీం ఏంటంటే ఎవరికైతే టికెట్ రాదో వాళ్ళందరినీ కూడా బుజ్జగించే పనులు, అలాగే ఏదైతే 2024లో గవర్నమెంట్ ఫామ్ అవుతుందో దాని తదనంతరం కూడా వాళ్ళందరూ కూడా ఎమ్మెల్సీ అలాగే నామినేటెడ్ పదవులు ఇస్తామని చెప్పి అంటున్నారు. అలాగే దీనికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ను అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపుగా ఎన్నికల శంకారావానికి సంబంధించినటువంటి ఆ శంకారావాన్ని కూడా ఏదైతే ఆయన సమాధి వద్ద నుంచి ప్రారంభం చేస్తారో దాని తదనంతరం కూడా రూట్ ప్లాన్ ఎలా ఉండబోతుంది, ఆయన రోజుకి ఎన్ని సభలు పెట్టాలి, ఎన్ని బహిరంగ సభలు పెట్టాలి, అసలు ఆ రూట్ మ్యాప్ ఎలా ఉండబోతుంది అని చెప్పి దానికి కూడా ఒక సపరేట్గా ఒక టీంని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పనిలో కూడా అయితే కనుక మొత్తంగా ఆ టీం అయితే కనుక రెడీ ఉందని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఈ నెల 18వ తేదీ నుంచి శ్రీకాకుళం నుంచి కూడా ఆయన భారీ బహిరంగ సభతో అలాగే ఎన్నికల శంకారావాన్ని కూడా శ్రీకాకుళం నుంచి ఏర్పాటు చేసేందుకు కూడా ఇప్పటికీ ప్రయత్నం చేశారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఈరోజు మధ్యాహ్నం సమయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 175 అలాగే 25 పార్లమెంటు స్థానానికి సంబంధించిన అభ్యర్థులు అయితే కనుక పూర్తి స్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ సమాధి వద్ద నుంచి కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే పెద్ద ఎత్తున అక్కడ కనపడుతున్నాయి. ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పెద్ద సంఖ్యలో కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి చందు. రైట్ సుధీర్, థ్యాంక్ యూ.